మీకంత నవ్వుగా ఉందన్నమాట. ఏ మీకెలా ఉందో? నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు? చూడండి, ఈ ప్రపంచంలో అందరూ అబద్ధాలాడే బ్రతుకుతారు. నేను ఒకే ఒక అబద్ధం ఆడాను. అది నా సొంతం కాదు. దానికే ఇలా దొరికిపోవాలా? భయపడకండి, మిమ్మల్ని ఇతరులకు అంత సులభంగా దొరకనిస్తానా? నిజంగానా? అయితే నన్ను ఈ ఆపద నుండి కాపాడతారా? ఆహా, ఏ అర్ధరాత్రి పుట్టో ఇలా చెప్పకుండా చల్లగా జారిపోవడానికా? నో 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 నో, మీరు గీచిన గీటు దాటరు. నన్ను ఈ చిక్కు నుండి కాపాడండి ప్లీజ్ ప్లీజ్. ఏ చిక్కు నుండి? అదే, ఈ టెలిగ్రామ్ బిడ్డ తెచ్చిన చిక్కు నుండి. అయ్యో, ఇదేమిటండి ఇలా ఇంటికి వచ్చేసారు? ఎవరైనా చూస్తే? ఆడవాళ్ళకి ఒక పాట అయిపోయింది. ఊళ్ళో వాళ్ళకి పని లేదంటే మన చూడడం తప్ప. అలాగని నడివీధిలో సరసాలాడతావా? నడివిరా కాలేజ్ లోపలికి పోతారా మాట్లాడుకుంటా. నాన్నగారు వస్తే నేను అడ్జస్ట్ చేసుకుంటాను. మందు పనికి వస్తారు, బయట కాపలా ఉంటారా? అవును, నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? చిన్నాన్న పరీక్షకు డబ్బు కట్టాలి. ఎంత? 200. ఓహో, బ్యాంకుకి వెళ్ళాడా? అప్పు కోసం వెళ్ళాడు. అప్ప ఈ ఊళ్ళో 200 అప్పిచ్చే మగాడేవాడు. దిక్కు మళ్ళీ అంత అడుగుతున్న రకం అయితేను. దయచేసి మీరు వెళ్ళండి. ఊరికి వెళ్ళదని నా కోపం వస్తుంది చెప్తున్నా. ఎందుకు వచ్చిన అడిగితే లేకుండా మాట్లాడతావేంటి? చాలా సీరియస్. రే జోగులో, ఇంట్లో ఏం జరిగిందో చెప్పరా? 500 డబ్బు వచ్చింది గురు. డబ్బు దేంట్రా? డబ్బు ఎడంకాలతో అంతే కుడికాల మీద వచ్చి పడుతుందిరా. నువ్వు పెళ్ళిసగా చెప్పరా? పాపం ఏడుస్తూ ఉత్తరం వచ్చింది గురు. సాయం సందర్భం లేకుండా ఏడుస్తావు. జయా, నేను ఇలాగే పెళ్లి పెటాకులు లేకుండా ఉంటే చెడిపోతానని చెప్పి మా వాళ్ళకు భయం పట్టుకుంది. ఎలాగైనా సరే పెళ్లి చేయాలని చెప్పి నిశ్చయం చేసుకున్నారు. వచ్చే అమావాస్య ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పెళ్లి చూపులకు ముహూర్తం ఫిక్స్ చేసేశారు. పిల్ల కుదిరిందా? పిల్లలు 100 వేలు వస్తున్నారు పోతున్నారు. కారు కొనిస్తామని కొంతమంది, స్ట్రీమ్ లాంచ్లు ఇస్తామని కొందరు, సైకిల్ రిక్షాలు ఇస్తామని కొందరు. ఉంచుకోవడానికి నీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ గురు. మరి నా గతి ఏం కావాలండి? నీ గతి అధోగతి కాకూడదని నేను ఇంత దూరం వస్తే నువ్వేమో నన్ను పో 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 అంటున్నావు. అయినా నా మనసు ఊరుకోవడం లోపలికి పోయి మాట్లాడుకుందాం పదా. వాయిస్ గురు, తిరిగి మాట్లాడుకున్నాం పదా. మాట్లాడుకునేది మేమైతే మధ్య నువ్వు ఎందుకురా? నువ్వు బయటికి పోయి అడ్జస్ట్ చేసుకో పదా. ఎవడాడు? నేను లేనప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురుతో అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అయ్యా ఆగు, దాంతో కొట్టి చావడం. ఇదిగో కత్తి. నా మాట కూడా వినకుండా వచ్చాడు కదా, వాడికి కావాల్సింది శాస్తి. నరుకు, నిలువునా నరుకు. నీ మాట కూడా వినకుండా వచ్చాడా? వాడిని చంపాల్సింది. కానీ ఒక్క మాట, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ తమ్ముడు పరీక్షకి 200 అప్పు కోసం తిరిగి వస్తున్నారు కదా? అవును. అది వాడికి తెలిసింది. వాడి మనస్సు మంచులా కరిగిపోయింది. వాడు అల్లాడిపోయాడు. అయ్యో, ఒక మంచివాడు చదువు డబ్బులే కాగిపోవడమా? వీల్లేదు. పద, 200 మనం ఇద్దాం పద అని బయలుదేరాడు. నిజమా? అడిగి పెట్టకుండా దానం చేయడానికి వచ్చాడు కదా, అలాంటి వాడిని నరకాల్సింది. నరకవై. మన ప్రేమ ఘాటైన ప్రేమ సినిమా లవ్. అయ్యా మన్నించండి అయ్యా, మన్నించండి. తెలియక మిమ్మల్ని మరో విధంగా అనుకున్నాను. కథ అడ్డం తిరిగింది గురు. వాళ్ళ తమ్ముడు పరీక్షకు డబ్బు కట్టాలని ఉన్నవన్నీ అమ్మి 200 నువ్వు తెస్తే వాళ్ళ అమ్మాయితో సరసాలు ఆడుతున్నావు అనుకుని నేను చంపడానికి ఈయనొచ్చాడు. నన్ను చంపడానికి వచ్చావు? అవును, మరి మంచి వాళ్ళు ఎవరిని బతకనిచ్చింది లోకం. నేను ఒక్కనే ఎంతకాలం ఎలాగో తప్పించుకు తిరుగుతున్నాను. కొంతమంది కాలేజీలు కట్టించారు, కొంతమంది హై స్కూల్ కట్టించారు. మంచి చేత కాలేదు, కనీసం చదువుకునే వాళ్లకు డబ్బన్నా సహాయం చేద్దామని వచ్చాను. నన్ను మీకు నిదానం తక్కువ, ఉన్నదంతా దానం చేశారు. తీసుకో. విజ్ఞానం వర్ధిల్లాలి, వినోదం వర్ధిల్లాలి, త్యాగులు చిరంజీవులుగా ఉండాలి. అవునండి. హెల్ప్ చేస్తాను, భయపడద్దు. వయసులో ఉన్న అమ్మాయిలు చూసి అని పళ్ళకి చెరకనుకున్నావా? నన్ను లక్షల మంది పిల్లలు మనం చూసి సిగ్నల్ కొడుతున్నారా? ఆ సైడే కూర్చోవాలం కదా. చిత్రం, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. దేవుళ్ళగా వచ్చి నన్ను ఆదుకున్నాడు. అదే పడద్దు. మనిషిని దేవుడితో పోలుస్తున్నావా? దేవుడికి ఇన్సల్ట్. వస్తా. అంత మోసం. ఈ ప్రపంచంలో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు. ఏమిటండి ఎవరిని గురించి మీరు మాట్లాడేది? ఎవరిని గురించో లేదు, ఎందుకంటే నా తెలివి తక్కువ గురించి అనుకోవడానికి నాకు తిరిగి లేకుండా ఉంటాను. అసలు విషయం ఏమిటి చెప్పండి. వాడు ఆ గది అదుకుంటాడు, ఆ వేణుగాడు. పెద్ద సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఏం చేశాడండి? పెళ్ళి నేను చెప్పాడా? పెళ్లి లేదు, పెడకు లేదు, శుద్ధాబద్ధం. అయితే ఇంతకీ అతనికి పెళ్లి కాలేదు. దానికి మీరు ఎందుకండి అంతే గుర్తారు? నోర్మే నువ్వు అబద్ధం చెప్పి మోసం చేస్తే ఉట్టో పెడతానా? పోలీసులు ఫోన్ చేసి 5 సంవత్సరాలు 5 years అయ్యో పాపం, ఈ మాత్రం దానికి పోలీసులు దక్క ఎందుకండి? అయితే అతను పిలిచి మీరే 4 వాటిలు పెట్టండి. నేను పిల్లలను అడగను కూడా, కావలిస్తే నువ్వే పిలిచాడు. నేనేమని అడగండి? అంటే వెళ్ళి పెళ్ళని ఇస్తాము, ఏం చేస్తాడో చూద్దాం. మీరు మరి నీదే అని పడారు తీసుకొస్తాడు. అదేనే, ఇప్పటికైనా నిజం చెప్తారేమో చూద్దాం.
అయ్యో మీరు అర్థం కావాలి కదా గొడగమ్మ బాగానే ఉంది. ఏమండి నా పరీక్షలు అయిపోయాయి, ఊరికి వెళ్ళి వస్తారండి. ఓహో సరే సరే. చూడైనా నీ భార్య ప్రసవించిందన్నావే. పాత ప్రాణం నువ్వును చెప్పింది అడుగు. ఇదిగో చూడు, నీ భార్య వెంటనే తీసుకురా, నేను చూడాలి. ఏంటయ్యా? వెళ్ళు వెళ్ళు, వెంటనే తీసుకురా. అలాగే సార్, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఎంత ధైర్యంగా పోతున్నాడు, నిజంగా దేవుణ్ణి తీసుకొచ్చేట్టే ఉన్నాడు. తెస్తాడు తెస్తాడు. నిండా మునిగినోడు చలేమిటే బండారం బయటపడుతుందిగా. ఏమండి ఏమిటండి ఇది, మా అమ్మాయి శాంతి తీసుకొచ్చాడు. అవును, నువ్వేం చెప్పావు? తన భార్యను తీసుకురామని చెప్పాను. చెప్పావు కదా, కరెక్ట్, తీసుకొచ్చాడు. ఏమిటి మన అమ్మాయి అసలు భార్య? అలాగని మేము నిర్ణయించుకున్నాం. ఏమిటి నాకు తెలియకుండా నా కూతురు పెళ్లి నిర్ణయిస్తారా? ఇదిగో నాకు కోపం వచ్చినట్టు అసలు మనిషిని కానీ జాగ్రత్త. అవా నువ్వేమన్నావు? ఏమన్నాను? అబ్బాయి రత్నం లాంటి వాడు, పెళ్లి కాకుండా ఉంటే బాగుండు, మన అమ్మాయి చేసిన వాళ్ళు అన్నావా లేదా? అన్నాను. నువ్వంత ఆశపడుతున్నావు కాబట్టి నాన్న అవస్థపడి ఈ సంబంధం ఏర్పాటు చేశాను. అందుకని ఇన్ని అబద్ధాలు ఆడతారా? ఎన్ని అబద్ధాడు? ఎన్నాడారని 1000 అబద్ధాలు చెప్పి ఓ పెళ్లి చేయమన్నాడు. నేను చెప్పింది ఒకటేగా. చాలండి. సరే, ఇంతకీ నీకు ఇష్టం లేదు అంతేనా? చూడయ్యా, ఇదేం జరిగే రకం కాదు. నీకు పెళ్లి లేదు, పెడాకు లేదు, పో. అయ్యో ఏమిటండి, ఇప్పుడు నేను మాత్రం ఇష్టం లేదన్నానా? కాకపోతే కాస్త ముందుగా చెబితే ఈ పాటికి మనవన్నో మనవరాల్లో అంటూ ఎత్తుకు కూర్చున్నారు. నెమ్మది. వచ్చావా బాబు, వచ్చావా? ఇప్పుడు ఎలా ఉందన్నయ్య? మీ ఒంట్లో ఎలా ఉంది? నాకేరా, నాకు బాగా ఉన్నాయి. పరీక్షలు బాగా రాసావా? పాస్ అవుతావా? తప్పకుండా పాస్ అవుతా అన్నయ్య. అంతే అంతే, నాకు కావాల్సింది. రంగయ్య గారు, మీ తమ్ముడి గురించి మీకు ఏ చింత అక్కర్లేదు. బిఏ ఏమిటి, వేణుని లా చదివిస్తాను, నా అంతటి వాడిని చేస్తాను. తమ్ముడు మీరే అన్నయ్య, ఆనందరావు గారు. మీరేనా బాబు? మీరు మా వాడికి చేసిన సాయానికి మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. మనలో మనకి రుణాలు ఏమిటండి? వేణు మీకు తమ్ముడైతే మాకు అల్లుడు. అవునండి, మా అమ్మాయి శాంతినిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం. అంతకన్నా వేణు, నువ్వెంత అదృష్టవంతుడురా. అమ్మా ఇలా రా, అమ్మా ఇలా రా. అన్నయ్య, ఏమిటి, ఎందుకు అలా బాధపడతావు? ఇన్నాళ్ళు నాకు ఒక కూతురుందన్న సంగతే మర్చిపోయాను. ఏడో చిన్నపిల్ల ఇంట్లో ఉందని, దానిలోకి ఇంటి దాన్ని చేయవలసిన బాధ్యత ఉందని మర్చిపోయాను. అన్యాయం చేశాను, నా జయకు తీరని అన్యాయం చేశాను. అన్నయ్య, అమ్మా జయ, జయ, అమ్మా, కన్న తండ్రిగా ఇంతవరకు నీకు నేను ఏమీ చేయలేకపోయానమ్మా. ఇప్పుడు దిక్కు దశ లేని దాన్ని చేసి వెళ్ళిపోతున్నాను. ఆ బాధను బరువును మోసుకుపోతున్నానమ్మా. అన్నయ్య, ఎందుకు అలా అనుకుంటావు? జయ దిక్కులేనిదా? నేను బ్రతికున్నా అన్నయ్య, బ్రతికే ఉన్నా. వేణు, అవునన్నయ్య, జయను గురించి నీకే దిగులు అక్కర్లేదు. జయ పెళ్లి తర్వాతే నా పెళ్లి, జయ సుఖం తర్వాతే నా సుఖం. నిజమా? జయకు నేను లేని కొరత తీరుస్తావా నాయన? అన్నయ్య, అమ్మా నాన్న లేని కొరత నాకు తీర్చాను, జయకు మాత్రం నేను ఆ లోటు రాణిస్తాను. అన్నయ్య, ప్రమాణం చేసి చెప్తున్నా అన్నయ్య, ఇక నుంచి జయ నా పెళ్లి. వేణు, అన్నయ్య వేణు, ఇక నాకు ఏ దిగులు లేదురా. ప్రశాంతంగా చచ్చిపోతాను. అమ్మా జయ, ఇక నీకు వేణు చిన్నాన్న కాడమ్మా. నాన్న, నాన్న.
అన్నయ్య అన్నయ్య వేణు మరి వస్తామయ్యా. జయం తీసుకుని నువ్వు కూడా త్వరలోనే వచ్చేయి. ఉన్నట్లుండి ఎలా వీలవుతుంది చెప్పండి? ఇల్లు వాకిలి లావాదేవీలు అన్నీ చూసుకోవాలిగా. సరే అవన్నీ చూసుకునేరా. చూడు, నీకున్న బాధ్యత ఒకటి, జయకి మంచి సంబంధం చూడు, అంతే. ప్రతిభ అవన్నీ నేను చూసుకుంటానుగా. 2 పెళ్ళిళ్ళు ఒక్కసారి జరిపిస్తాను, సరేనా? ఎందుకండి ఏమైంది? ఏమిటి పాపారి గగ్గమ్మ? పావును చూచి భయపడతావే, ఉండొస్తా. ఉండమంటుంటాను. పో. Come on. Come on. చూసావా? మీకెంత ధైర్యం అండి? ధైర్యమా? ధైర్యం పురుష లక్షణం అన్నారు. ఆఫ్టర్ ఆల్ పాము, సింహం, పులి, ఏనుగా దేన్నైనా సరే ఉఫ్ 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 అని వదిలిపడేస్తాం. మీకెంత బలం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇంకెక్కడి నుంచి? నీ నుంచి, నీ కళ్ళల్లోంచి, నీ నవ్వులోంచి, నీ ప్రేమలోంచి. జయ, నేను పాము గరుస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఊరుకుంటానా?